నమస్కారం బబియా న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రామయ్యంపేట మండలంలో ఆర్యవైశ్య భవన్లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మెగా నేచురల్ హెల్త్ క్యాంప్ శిబిరాన్ని ప్రారంభించిన పట్టణ సిఐ వెంకట్రాజా గౌడ్. నిజాంపేట మండల కేంద్రంలో అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో అయ్యప్ప మహాపడి పూజ. నిజాంపేట మండలంలో అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణం కోసం కంకణబద్దుల మోతామని వెల్లడి. రైతుల ఆదాయాన్ని పెంచే దిశగా ప్రభుత్వం అడుగులు. రామయ్యంపేటలో ఆయిల్ ఫామ్ సాగుపై రైతులకు అవగాహన. భారత రాజ్యాంగం ప్రకారం పార్టీ ఫిరాయిస్తే అనర్హత వేటు తప్పదన్న మాజీ మంత్రి. జగిత్యాల జిల్లాలో మీడియా సమావేశం నిర్వహించిన జీవన్ రెడ్డి. నిజాంపేట మండల పరిధిలోని వెంకటాపుర్కి గ్రామంలో గురువారం కాంగ్రెస్ నాయకుడు లీలా గ్రూప్ చైర్మన్ మీనాక్షి డాక్టర్ మోహన్ నాయక్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. గ్రామ ప్రజలకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకుని వారికి తగు సూచనలు సలహాలు అందించి ఉచితంగా మందులను అందజేశారు. నిజాంపేట మండల పరిధిలోని వెంకటాపుర్కే గ్రామంలో గురువారం కాంగ్రెస్ నాయకుడు లీలా గ్రూప్ చైర్మన్ మీనాక్షి డాక్టర్ మోహన్ నాయక్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి గ్రామ ప్రజలకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారికి తగు సూచనలు సలహాలు అందించి ఉచితంగా మందులు అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ డాక్టర్ మోహన్ నాయక్ ఉచితంగా మెగా వైద్య శిబిరాలే కాకుండా చనిపోయిన వారికి ఆర్థిక సహాయం అందిస్తూ నిరుపేద వధువు వివాహాలకు పుస్తెమటలు అందజేస్తూ అండగా నిలుస్తున్నందుకు ఆయనకు ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ముత్యాల సత్యనారాయణ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, కాసా రాజేశం, భాస్కర్ గౌడ్, కాసా నర్సింహులు, మోహన్ రెడ్డి, అశోక్, రాజయ్య, అల్లాపురం శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసిన డాక్టర్ మోహన్ నాయక్ గారికి ఈరోజు వెంకటాపూర్ గ్రామ ప్రజల తరఫున స్వాగతం పలుకుతూ, అదేవిధంగా అన్నగారు ఇటువంటి కార్యక్రమాలు ఇంకా మరెన్నో చేయాలని, మరి అన్నగారికి కూడా ఆ దేవుడి సహాయ సహకారాలు కూడా ఎల్లవేళలా ఉండి అన్నగారి కుటుంబం కానీ వాళ్ళ ఫ్యామిలీతోని అందరూ కూడా ఎల్లకాలం సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరి మన వెంకటాపూర్ గ్రామ ప్రజల తరఫున అన్నగారికి కృతజ్ఞతలు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధి ఔషాపూర్లోని పరుపులు సోఫా సెట్లకు సంబంధించిన ఫోమ్ తయారీ గోదాంలో అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఫైర్ ఇంజిన్ సహాయంతో మంటలను అదుపు చేశారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధి ఔషాపూర్లోని పరుపులు సోఫా సెట్లకు సంబంధించిన ఫోమ్ తయారీ గోదాంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఎగిసిపడిన మంటలు సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ఫైర్ ఇంజిన్లతో మంటలు అదుపు చేస్తున్నారు. విద్యుత్ షాక్ తో ప్రమాదం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చినాయని, గోదాంలో మెటీరియల్ పూర్తిగా కాలిపోయిందన్నారు. ఎంతవరకు ఆస్తి నష్టం జరిగిందనేది తెలియాల్సి ఉంది. మెదక్ జిల్లా రామయ్యంపేటలోని ఆర్యవైశ్య భవనంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా నేచురల్ హెల్త్ క్యాంపును ఈ రోజు అట్టహాసంగా ప్రారంభించారు. లయన్స్ క్లబ్ జిల్లా అధ్యక్షులు దేమే యాదగిరి అధ్యక్షతన పట్టణ సీఐ వెంకట్రాజా గౌడ్ శిబిరాన్ని ప్రారంభించారు. మెదక్ జిల్లా రామయ్యంపేటలోని ఆర్యవైశ్య భవన్లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా నేచురల్ హెల్త్ క్యాంపును ఈ రోజు అట్టహాసంగా ప్రారంభించారు. లయన్స్ క్లబ్ జిల్లా అధ్యక్షులు దేమే యాదగిరి అధ్యక్షతన పట్టణ సిఐ వెంకట్రాజా గౌడ్ శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన, నేచురోపతి పద్ధతులు, సహజ వైద్యం వలన కలిగే లాభాలను ప్రతి ఇంటికి చేరవేయాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా ఎస్ఐ బాలరాజు, టీవీపీ చారి, జిల్లా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ తదితరులు హాజరై శిబిర నిర్వహణను అభినందించారు. లయన్స్ క్లబ్ కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు సంస్థ సేవా కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. క్లబ్ మెంబర్స్ సమన్వయంతో క్లబ్ మొత్తం శిబిరాన్ని సమర్థవంతంగా నిర్వహించారు. వైద్య నిపుణులు, నేచురోపతి చికిత్సలు, యోగా మార్గదర్శకాలు, ఆరోగ్య పరీక్షలు, డైట్ కౌన్సిలింగ్ వంటి పలు సేవలు ఉచితంగా అందుబాటులో ఉంచారు. ఉదయం నుంచే ప్రజలు భారీ సంఖ్యలో క్యాంపుకు తరలివచ్చి వైద్య సేవలు పొందారు. సహజ ఆరోగ్య నిలకడకు ఇలాంటి సహజ వైద్య శిబిరాలు కీలకమని, భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని శిబిరాలు ఏర్పాటు చేయాలని ప్రజలను కోరారు. సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల్లో ఆరోగ్య అవగాహన పెంపొందించడమే తాను లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కోశాధికారి తిరుపతి గౌడ్, వంగరి కైలాస్, మధ్యల రమేష్, అస్గర్ తదితరులు పాల్గొన్నారు. రామాయంపేట పట్టణంలో రామాయంపేట పట్టణవాసులకు మరియు పరిసర ప్రాంతాల ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా రామాయంపేట లయన్స్ క్లబ్ వారు ఈ ప్రకృతి చికిత్స ప్రెషర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను దాన్ని చూశాను, అదేవిధంగా చేయించుకోవడం కూడా జరిగింది. ఇది న్యాచురల్ ట్రీట్మెంట్. బేసిక్గా అది చాలా సంవత్సరాల నుంచి ఉంది, కానీ చాలామందికి దీని మీద అవగాహన లేదు. అక్యుప్రెషర్ పాయింట్స్ మన శరీరంలో ఎక్కడెక్కడ ఉంటాయి అనే విషయం చాలామందికి అవగాహన ఉండదు. దాన్ని కనుక ఇంట్లో ఉండి చేసుకున్నా కూడా చాలా వ్యాధులు నయమయ్యే విధంగా ఈ చికిత్స అనేది ఉంటుంది, కానీ మనలో చాలామందికి దీని మీద అవగాహన ఉండదు. ఈరోజు రామాయంపేట లయన్స్ క్లబ్ వారు ఈ కార్యక్రమాన్ని పెట్టి స్వయంగా ఒక 5 రోజులు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ డాక్టర్స్ పిలిపించి చేపిస్తున్నారు. దీన్ని వీలైనంత ఎక్కువ మంది దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి, అదేవిధంగా దీన్ని ఆక్యుప్రెషర్ ట్రీట్మెంట్ సంబంధించి పూర్తిగా అవగాహన అందరికీ కల్పించే విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్లాలని, చాలామంది రోగగ్రస్తులు వాళ్ళ వ్యాధిని నయం చేసుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఈరోజు నేను కోరుకుంటున్నాను. భారత రాజ్యాంగం ప్రకారం పార్టీ ఫిరాయిస్తే అనర్హత వేటు తప్పదని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. గురువారం జగిత్యాల జిల్లాలో విలేకరుల సమావేశం నిర్వహించారు. భారత రాజ్యాంగం ప్రకారం పార్టీ ఫిరాయిస్తే అనర్హత వేటు తప్పదని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. గురువారం జగిత్యాలలో విలేకరులతో మాట్లాడుతూ, ఓ పార్టీ గుర్తు మీద గెలిచి మరో పార్టీలో చేరితే భారత రాజ్యాంగ నిబంధనల ప్రకారం సదరు ప్రజాప్రతినిధి అనర్హత వేటుకు గురవుతాడని, ఇది తాను చెప్తున్నది కాదని, భారత రాజ్యాంగ నిబంధనల ప్రకారం పార్టీ ఫిరాయించిన ప్రజాప్రతినిధులపై అనర్హత వేటు పడుతుందని, రాష్ట్రంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై రాష్ట్ర శాసనసభ స్పీకర్ రాజ్యాంగబద్ధంగా నిర్ణయం తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. చట్టం ఉంది, నేనంటలేను నువ్వు ఇది బాగుంది ఏంది, ఆయన 10 పోతే నాకు కాదా కాదు బాబు, ఆయన 10 పోతే నాకు రాదు అడిగారు. ఆయన 10 పోతే నాకు రాదు. రాజ్యాంగం ఏం నిర్దేశిస్తుందో చర్చించుకుంటున్నాం. రాహుల్ గాంధీ గారు ఏం పేర్కొంటున్నో చర్చించుకుంటున్నాం. రాహుల్ గాంధీ గారు ఏం పేర్కొన్నారో గది చర్చిస్తున్నాం. అంతే తప్ప ఏదైతుందో ఆయన 10 పోవాలి, ఆయన 10 పోతే నాకత్తదా నీకత్తదా? ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే చట్టం తన పని తను చేసుకోవాలని కోరుకుంటాం. మీరు మొన్నటితో కూడా చెప్పింది, నేను స్పీకర్ గారి పరిధిలో ఉన్నది. స్పీకర్ గారు ఏది ఇస్తుందో వారు రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటారు అని చెప్పాను, నేను భావిస్తున్నాను అని చెప్పాను. నేను నువ్వు ఎక్కడికి పట్టుకొచ్చి నౌకరు పోవాలని కోరుకుంటున్నావు అంటే ఏమన్నట్టు ఆయన పార్టీ మారినందుకు నా పదవి పోవాలని చెప్పి చూస్తున్నారు నాయకులు అని చెప్పేసి అని అన్నాడు. అరే రాజ్యాంగం అంటుంది అంటే పార్టీ మారితే పదవి తొలగింప చేయాలని చెప్పి రాజ్యాంగం చెప్తుంది. నేను చెప్తాను, నేను నువ్వు చదువుకో రాజ్యాంగం, నీకు ఈమంట కాదు ఈమంట ఇస్తాను నేను. రాజ్యాంగ నిబంధనలు ఏం చెప్తున్నాయో మీకు కావాలి, మీరు చదువుకోలేదు అంటలేను నేను. రాజ్యాంగ నిబంధనలు ఏం చెప్తున్నాయో ఒకసారి గమనించండి. మీరు రాజ్యాంగ నిబంధనలు చర్చిస్తున్నాం మనం. రాజ్యాంగ నిబంధనలను కూడా చర్చించకూడదు. అంబేద్కర్ ఏదైతే ఉందో ఆయన చెప్పింది చదువుకోవాలి కానీ దాన్ని అమలు చేయొద్దు, ఆచరించొద్దు అని చెప్పాలంటే దుర్గా ఊరుకుంటాడా? మా బండిశంకర్ ఊరుకుంటాడా? అంటే అంబేద్కర్ అంటారు. ఇక మా అంబేద్కర్ చెప్పింది ఒక్కడు ఆచరించాడు, మీరే మనుషులు అని చెప్పి అంటారు. అన్నారే ఎందుకు 14th ఏప్రిల్ లాగానే పోయి అంబేద్కర్ గారికి జయంతి చేసుకుంటాం? ఎందుకు వారి ఆలోచన విధానాన్ని గౌరవించి రూపొందించే రాజ్యాంగాన్ని గౌరవించే కదనే, రాజ్యాంగాన్ని గౌరవించేయింది. నువ్వేమంటావు? గౌరవించాలంట వద్దంటావా? నువ్వేమంటావు చెప్పు, ఇప్పుడు నువ్వేమంటావు చెప్పు.
రైతుల ఆదాయాన్ని పెంపొందించే దిశగా ఈరోజు రామయ్యంపేట రైతు వేదికలో ఆయిల్ ఫామ్ సాగు మరియు ఇతర పంటల యాజమాన్య పద్ధతులపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా వ్యవసాయాధికారి దేవకుమార్ మరియు జిల్లా ఉద్యానవన మరియు పట్టుపరిశ్రమల శాఖ అధికారి ప్రతాప్ సింగ్ హాజరయ్యారు. రైతుల ఆదాయాన్ని పెంపొందించే దిశగా ఈరోజు రామయ్యంపేటలో రైతు వేదికలో వ్యవసాయ ఉద్యానవన మరియు సహకార శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ సాగు మరియు ఇతర పంటల యాజమాన్య పద్ధతులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు రైతులకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు మరియు పంటల నిర్వహణలో పాటించవలసిన మెలకువలను వివరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్ మరియు జిల్లా ఉద్యానవన మరియు పట్టు పరిశ్రమల శాఖ అధికారి ప్రతాప్ సింగ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ రైతులు పెట్టుబడి ఖర్చులు తగ్గించుకోవాలంటే దీర్ఘకాలిక పంటల వైపు దృష్టి పెట్టాలన్నారు. అంతర పంటల సాగు చేయడం ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చన్నారు. ఎరువులు, పురుగుల మందులు అధిక మోతాదులో వాడటం వల్ల ఖర్చులు పెరగడమే కాకుండా నేల, నీటి కాలుష్యానికి దారితీస్తుందని, పురుగుల నిరోధకత పెరిగిపోయి రైతులకు మరింత ఖరీదైన మందులు ఉపయోగించే పరిస్థితి వస్తుందన్నారు. అందువల్ల వ్యవసాయ శాఖ సూచనల మేరకు ఎరువులు, పురుగుల మందులు వినియోగించాలని రైతులకు సూచించారు. తెలంగాణ ప్రభుత్వం ఆయిల్ ఫామ్ పంటలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక చట్టం రూపొందించిందని, పండించిన పంటను ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేయడమే కాకుండా అంతర్జాతీయ మార్కెట్ కు అనుగుణంగా కనీస ధర హామీ ఇస్తోందని, మండల స్థాయిలో సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆయిల్ ఫామ్ ఒక దీర్ఘకాలిక పంట కాబట్టి 30 సంవత్సరాల పాటు స్థిరమైన ఆదాయం పొందవచ్చని, ఒక ఎకరాకు కేవలం 57 మొక్కలు మాత్రమే నాటితే సరిపోతుందని, మిగతా ఖాళీ ప్రదేశాల్లో అంతర పంట ద్వారా అదనపు ఆదాయం సాధ్యమవుతుందని రైతులకు వివరించారు. సబ్సిడీపై మొక్కలు మరియు డ్రిప్ పరికరాలు అందుబాటులో ఉన్నందున రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు. అన్ని పంటలలో తప్పనిసరిగా జింక్ సల్ఫేట్ వినియోగించాలని, చౌడు నేల సమస్యలు ఉన్న ప్రాంతాల్లో జిప్సం వాడాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి వ్యవసాయ సహాయ సంచాలకులు రాజనారాయణ తో పాటు వ్యవసాయ విస్తరణ అధికారులు, ప్రాథమిక సహకార సంఘం కార్యనిర్వహణ అధికారి, సహకార బ్యాంక్ అధికారులు మరియు రైతులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం 72వ అఖిల భారత సహకార వారోత్సవాలనేవి ఈ వారం జరుపుకుంటున్నాము. దీని సందర్భంగా మనం రైతులందరము సహకారంతో అందరం ఒకే విధంగా అభివృద్ధి చెందడం అనేది ఒక ముఖ్య ఉద్దేశంగా మనం అందరం ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాము. మన కోఆపరేటివ్ బ్యాంకు మన ఖాతాదారుల ప్రయోజనాల కోసం, మన సహకార బ్యాంకు మన ఖాతాదారుల ప్రయోజనం కోసం పనిచేస్తుంది. అందులో భాగంగా సహకార వారోత్సవాల సందర్భంగా బ్యాంకు అత్యధిక వడ్డీతోటి డిపాజిట్ స్కీమ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. డిపాజిట్ స్కీము 444 రోజులకు గాను 7.75 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సాధారణ ప్రజానికానికి, 8.25% ఇంట్రెస్ట్ సీనియర్ సిటిజన్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఇది అనేది అన్ని బ్యాంక్స్ కన్నా ఎక్కువ లాభం చేకూర్చే విధంగా ఉంటుంది. మన పెట్టుబడి అనేది ఎక్కువ లాభమే కాకుండా భద్రత కూడా ముఖ్యము. ఆ భద్రతను దృష్టిలో పెట్టుకొని ఈ డిపాజిట్ స్కీమ్ని మీరందరూ ఉపయోగించుకొని ఈ స్కీమ్లో భాగంగా మీరందరూ మన బ్యాంకులో పొదుపు చేసి అధికంగా లాభాలు తీసుకుంటారని కోరుకుంటున్నాను. అదేవిధంగా మన బ్యాంక్లో డిపాజిట్స్తో పాటు లాకర్ సదుపాయం కూడా కలదు. అట్లనే లాకర్స్తో పాటు మనకి గోల్డ్. ప్రతాప్ సింగ్, నేను జిల్లా హార్టికల్చర్ అండ్ సెరికల్చర్ ఆఫీసర్ని. ఇంతకుముందే మనకు కంపెనీ మేనేజర్ కృష్ణారావు, అట్లనే డిప్యూటీ మేనేజర్ అశోక్ ఇద్దరు కూడా ఆయిల్ పామ్ గురించి చెప్పిండ్రు. ఫస్ట్ అంటే నేను అనేది ఏంటంటే, మీకు ఆయిల్ పామ్ గురించి ఆల్రెడీ వాళ్ళు చెప్పింది కాబట్టి కొద్దిగా అవగాహన అనేది వచ్చింది. ఇంతకుముందు ఇదే రైతు వేదికలో మన ఏడీ అగ్రికల్చర్ గారి అధ్యక్షన 2 సార్లు ఈ ఆయిల్ పామ్ మీద రైతు సోదరులకు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది ఇక్కడే గడిచిన సంవత్సరం 3 నెలలు. అయితే మన దగ్గర సంవత్సరం కింద కేవలం 300 ఎకరాలలోనే మన మెదక్ జిల్లాలో ఆయిల్ పామ్ సాగులో ఉంది. కానీ ఈరోజు చూస్తే దాదాపుగా 1650 ఎకరాలల్లో మన జిల్లాలో ఆయిల్ పామ్ సాగులోకి వచ్చింది. ఫస్ట్లో మెల్లమెల్లగా స్టార్ట్ అయినటువంటి ఆయిల్ పామ్ ఈరోజు పుంజుకొని మిగతా జిల్లాల కంటే కూడా మన రైతు సోదరులు ముందు ఆయిల్ పామ్ సాగులోకి. మన పక్క జిల్లా ఏదైతే ఉందో సిద్దిపేటలో మనకు 2020వ సంవత్సరంలో ఈ ఆయిల్ పామ్ రైతులు పెట్టుకోవచ్చని ఆ జిల్లాకి పర్మిషన్ వచ్చింది. అదే మన విషయానికి వచ్చేస్తే మనకు 2023 అక్టోబర్ అంటే 3 సంవత్సరాల తర్వాత మన జిల్లాకి
రైతు సోదరులు ఆయిల్ పంప్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి మనకి 3 సంవత్సరాల తర్వాత పర్మిషన్ వచ్చింది కాబట్టి సిద్దిపేటలో ఈ రోజు వరకు దాదాపుగా 12,000 ఎకరాలలో ఆయిల్ పంప్ సాగులో సిద్దిపేట 80 to 90% వరి పంటనే, అంటే మనం టోటల్ రామాయపేట విస్తీర్ణంలో వరి పంట మాత్రమే ఎక్కువగా పండుతుంది. దానికి ప్రధాన కారణం ఏంటంటే మనకు ప్రతి గ్రామాన ప్రొక్యూర్మెంట్ సెంటర్, అంటే మార్కెటింగ్ సౌకర్యం ఈజీగా ఉండి కొంత తక్కువ వర్క్లో ఉంటే తప్పకుండా రైతులు పంటలకు దిగుబడి, అంటే పంటల వైపు మొగ్గు చూపడానికి సజీవ ఉదాహరణ మనకు వరి పంట. వరి పంటలో మనకు చాలా 100 రకాలు ఉన్నాయి, సన్న రకాలు ఉన్నాయి, దొడ్డు రకాలు ఉన్నాయి. మనకు యూనివర్సిటీకి సంబంధించి రబీ సీజన్కి సంబంధించి 118 కానీ JGL 24423 ఈ 2 రకాలు అనేవి కూడా ఈ మధ్యకాలంలో బాగా ప్రాచుర్యం పొందింది. మన దొడ్డు రకం 10 రకం అంటే NPU 1010 అనే దాన్ని రెగ్యులర్గా వేసేవాళ్ళం మనము. అదేంటంటే మనకు 105 తక్కువ దాంతో వచ్చే అవకాశం ఉన్నందుకు రైతులు ఎక్కువగా 90% అదే వేసేవారు. అది క్రమక్రమంగా ఏంటంటే ఎక్కువగా రాలిపోయే గుణము, చీడపీడల్ని ఎక్కువగా తట్టుకుంటూ, అంటే చీడపీడలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కూనారం కరీంనగర్లో ఉంటుంది వ్యవసాయ పరిశోధన స్థానం. అదేవిధంగా జగిత్యాల్లో JGL 24423 అది కూడా కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ఈ 2 పరిశోధన స్థానంలో నుంచి మంచి రకాలను, అంటే రైతులకు ఇష్టమైనటువంటి దొడ్డు రకాలను 28 నుంచి 30 క్వింటాలు వచ్చే విధంగా 120 నుంచి 125 రోజుల్లోపు వచ్చేటువంటి ఈ 2 రకాలను కూడా మనకు మార్కెట్లో అందుబాటులో రావడం జరిగింది. ఇది యూనివర్సిటీ ద్వారా కానీ వివిధ ప్రైవేట్ కంపెనీల ద్వారా కానీ ఇదే నంబర్లతో మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కాబట్టి రైతులు వరి పంట వేసుకోవాల్సిందిగా, అంటే వరి రైతులు పెడదా అనుకుంటున్నాం. సరే, ఇప్పుడు మనకి డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ ఆఫీసర్ గారు ఏం చెప్పారు అని అంటే మనం వరికి బదులుగా వేరే పంట కూడా పెట్టుకోవచ్చు. ఇది ఆయిల్ పామ్ వల్ల మనకి దిగుబడి ఎక్కువ వస్తుంది, అట్లాగే ఆదాయం కూడా ఎక్కువ పెరుగుతుంది అనేది ఒక ఉద్దేశం. సరే, అందరికీ డౌట్ ఏంటి, సో వరి పండించే పొలాల్లో మేము ఆయిల్ పంప్ పెట్టుకోవచ్చా, అది కూడా నివృత్తి చేశాను. సరే, ఒకవేళ నేను వరే పెట్టుకుంటాను, ఆ వరి పొలాల్లో కూడా ఆయిల్ పంప్ పెట్టుకోవచ్చు అనేది కూడా మీకు సందేహం క్లియర్ చేశాను. సో రైతులందరినీ నేను ప్రోత్సహించేది ఏంటి అని అంటే, ఒక రైతు నష్టపోకూడదు, తన ఆదాయం ఎప్పుడు పెరగాలి. ఎందుకనంటే రైతు పండిస్తేనే మనకి ఆహారం, అంతేనా కాదా? కాబట్టి రైతు అనేవాళ్ళు వాళ్ళు పెట్టుబడి దిగుబడి పెరగాలి, వాళ్ళ ఆదాయం కూడా పెరగాలి అనే ఉద్దేశంతో సో ఈ పంటకి మొగ్గు చూపండి. అంటే మన క్రాప్ డైవర్సిఫికేషన్, అంటే ఒకే పంట పెట్టుకోకుండా, సపోజ్ ఒక రైతుకి 5 ఎకరాల పొలం ఉంది. 5 ఎకరాల పొలంలో మనం డివైడ్ చేసుకోవాలి. కొన్ని కూరగాయలు పెట్టుకోవాలి, కొన్ని మనకి ఇంటికి గింజలు అవసరమైనవి పెట్టుకోవాలి, అలాగే ఆయిల్ పామ్ కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. సో మన పంటని, అంటే మన ల్యాండ్ డివైడ్ చేసుకుని మనం వివిధ పంటలు పెట్టుకున్నట్టయితే మనకు ఆదాయం వస్తుంది, దాంతోపాటు పంట మార్పిడి కూడా జరుగుతుంది. సో అందరూ రైతులు ఇది గమనించాలి. సో అట్లాగే మనకు ఇప్పుడు ఈ పంట సరళి నిజాంపేట మండల కేంద్రంలో అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో అయ్యప్ప దేవాలయ నిర్మాణ ప్రదేశంలో కన్నేస్వామి పంజాబ్ విజయ్ కుమార్ పద్మల కుమార్తె సంజన పుట్టినరోజు సందర్భంగా అయ్యప్ప మహాపడి పూజ మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. నిజాంపేట మండల కేంద్రంలో అయ్యప్ప ఆలయ నిర్మాణం కోసం కంకణబద్ధలం అవుతామన్నారు. నిజాంపేట మండల కేంద్రంలో గురువారం అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో అయ్యప్ప దేవాలయ నిర్మాణ ప్రదేశంలో కన్యాస్వామి పంజా విజయ్ కుమార్ పద్మన కుమార్తె సంజన పుట్టినరోజు సందర్భంగా అయ్యప్ప మహాపడి పూజ మహోత్సవాన్ని గురుస్వామి బజారు రంజిత్ గౌడ్, వీరమల్లు బాలకృష్ణ యాదవ్ గౌడ్ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిజాంపేట మండల కేంద్రంలో అయ్యప్ప ఆలయ నిర్మాణం కోసం కంకణబద్ధలం అవుతామన్నారు. కన్యాస్వామి పంజా విజయ్ కుమార్ సహకారంతో షెడ్డు నిర్మాణానికి ముందుకు రావడం శుభ పరిణామమని, వారికి వారి కుటుంబ సభ్యులకి అయ్యప్ప కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని, అలాగే 10 మందితో మొదలైన అయ్యప్ప మాలాధరణ నేడు 50 మందికి స్వాముల మాలాధరణ రానున్న రోజుల్లో అయ్యప్ప స్వామి కృపతో ఆలయ నిర్మాణం చేపట్టి గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించేలా ప్రతి ఒక్కరూ భక్తి పారవాశ్యాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో అయ్యప్ప గురుస్వాములు, లాయర్ జనార్దన్ రెడ్డి, నవీన్ రెడ్డి, దిశటి సిద్దిరాములు, నాయని వెంకటేశం, రామచంద్రం, బాలరెడ్డి, వినోద్, భిక్షపతి గౌడ్, రమణ, ప్రణయ్ గౌడ్, ధనంజయ్, నరేష్ గౌడ్, తిరుపతి రెడ్డి, రాజిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, గోపి గౌడ్, మధు గౌడ్, గ్రామస్తులు పంజా మహేందర్, చల్మేటి నరేందర్, రెడ్డిశెట్టి రవీందర్, మౌరం రాజు, శ్రీకాంత్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నిజాంపేట మండల కేంద్రంలో అడగగానే గురుస్వామి గారు ముందుకు వచ్చి ఒక 26 మంది స్వాములము భిక్షకు వస్తామనగానే స్వామి పాదం తొందరగా మాకు రెస్పాన్స్ ఇచ్చి, అది కూడా ఏదైతే దేవుడిని దేవాలయం నిర్మిద్దామని చెప్పి ఆ స్వామివారిని కొలుదిద్దామని చెప్పేసి ఏదైతే సంకల్పం తీసుకొని 3 సంవత్సరాల క్రితము ఇక్కడ భూమి పూజ చేసిండ్రో ఆ స్థలంలో వచ్చి ఈరోజు నిత్య అన్నదాన కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టడం అనేది నిజంగా స్వామిపాదం, గురుస్వామికి పాదాభివందనం. నిజంగా కూడా ఆ సంకల్పం తీసుకున్న తర్వాత ఇక్కడ ఏం వసతులు లేకపోయినప్పటికీ పెద్ద సంఖ్యలో ఇక్కడికి స్వాములు వచ్చి ఈ ప్రాంగణాన్ని ఆశీర్వదించడం అనేది నిజంగా ఆ అయ్యప్ప కృపనే. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి చాలామంది స్వాములు చాలా సమయం కేటాయించి భక్తి శ్రద్ధలతో స్వాములకు కూడా భోజన వసతి ఏర్పాటు చేయడం, బయట వాళ్ళు ఎవరినో వెతుక్కోవడం కాకుండా ఉన్నటువంటి స్వాములే మనసు పెట్టి ప్రేమతో అందరికి వంటలు చేసి పెట్టారు. నిన్న కూడా సాయంకాలం దాదాపుగా 4:30-5 గంటల వరకు కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం నడిచిందని చెప్పేసి అందరు చెప్తున్నారు. ఇదే విధంగా దినదిన అభివృద్ధి చెందుతూ ఇది ఒక మంచి ఆధ్యాత్మిక క్షేత్రంగా వెదజల్లాలని, అదేవిధంగా అందరికీ అయ్యప్ప భక్తులందరికీ, అయ్యప్ప స్వాములందరికీ కూడా ఈ క్షేత్రాన్ని దర్శించుకోవాలని భావన కలిగే విధంగా ఈ క్షేత్రం వెదజల్లాలని చెప్పి ఆ అయ్యప్ప స్వామి దయా కరుణ కటాక్ష అందరి స్వాముల మీద ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. నిజాంపేట మండలంలో నిజంగా ఈరోజు ఒక అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారించడం జరిగింది. ఈ ప్రాంతంలో ఇంతమంది అయ్యప్ప స్వామి నుండి అయ్యప్ప స్వామి ఆలయం లేకపోవడం అనేది నిజంగా ఒక రకంగా లోటుగానే భావిస్తున్నాం. ఖచ్చితంగా ఈరోజు అయ్యప్ప స్వాములంతా కూడా ఒక కంకణదారులే మరియు కార్యక్రమాన్ని తీసుకొని ఇక్కడ ఒక అయ్యప్ప స్వామి దేవాలయాన్ని నిర్మించాలని ఒక ఆశయం అయితే వాళ్ళు తీసుకున్నారు. ఖచ్చితంగా అది సాకారం కావాలని చెప్పేసి మరి వచ్చే సంవత్సరం ఖచ్చితంగా ఆలయంలో పూజలు నిర్వహించుకొని అదేవిధంగా అక్కడనే అన్ని రకాల వసతులతో మరి ఈ ప్రాంతంలో ఈ ప్రాంగణం మరి విరాజిల్లా అని చెప్పి ఆశిస్తూ ఖచ్చితంగా అయ్యప్ప స్వామి దయ వాళ్ళకి ఎప్పటికి ఉంటుంది. ఖచ్చితంగా నిజంగా ఈరోజు స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా వచ్చే సంవత్సరం వరకు ఖచ్చితంగా ఈ మందిరం నిర్మాణం పూర్తయి ఇక్కడ స్వాములంతా కూడా ఒకే వేదికలో ఉండి ఒకే ప్రాంతంలో సన్నిధానం ఏర్పాటు చేసుకుని పూజ చేసుకునే విధంగా అయ్యప్ప స్వామి దయ వాళ్ళ పట్ల ఖచ్చితంగా ఉంటుందని చెప్పి ఆశిస్తూ నన్ను ఇక్కడికి ఆహ్వానిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు. అయ్యప్ప సేవ సమితి ఆధ్వర్యంలో నిత్యాన్న ప్రసాద కార్యక్రమం ఈరోజు 4వ రోజు. దాతల సహకారంతో ముఖ్యంగా మా కన్యాస్వామి అయినటువంటి పంజ విజయ్ కుమార్ అన్నగారి సహకారంతో ఈరోజు అద్వితీయంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అన్నగారి సహాయంతో ఈరోజు అయ్యప్ప సేవా సమితి ఇక్కడ సన్నిధాన నిర్మాణం కోసం ఆయనే దాత అయి ఉంటానడం చాలా సంతోషకరం. దీనికి అయ్యప్ప స్వామి యొక్క కృప ఎల్లవేళలా వారి కుటుంబానికి ఉండాలని, వారికి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రదర్శించాలని, అదేవిధంగా అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణం సంకల్పం ఏదైతే ఉందో అది అయ్యప్ప స్వామి ఆశీస్సుతో ముందుకు వెళ్తూ మాకొక గట్టి నమ్మకం, గట్టి శక్తిని అయ్యప్ప స్వామి ప్రసాదించాలని మనస్ఫూర్తి అయ్యప్ప స్వామిని వేడుకుంటూ ఇక్కడ నిజాంపేట మండల కేంద్రంలోనే కాకుండా యావత్ అయ్యప్పలు ఈ దేవాలయానికి సహకరించి ఇదొక దైవభూమిగా మారేటట్టు అయ్యప్ప కృప ఉండాలని ఆ దేవదేవుని మరొకసారి ప్రార్థిస్తూ స్వామియే హరిహరా సుతనే. మెదక్ జిల్లా నార్సింగి మండలం శంకాపూర్ పల్లె ప్రకృతి వనమా డంపింగ్ యార్డ్ అన్న విధంగా తయారైంది. పల్లె ప్రకృతి వనం గత ప్రభుత్వం పల్లెలు పచ్చగా ఉండాలని, వాతావరణం స్వచ్ఛమైన గాలిని ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేస్తే ప్రస్తుతం ఆ పల్లె ప్రకృతి వనాలు డంపింగ్ యార్డ్ల తయారయ్యాయి. మెదక్ జిల్లా నార్సింగి మండలంలో పల్లె ప్రకృతి వనమా డంపింగ్ యార్డ్ అన్న విధంగా తయారైంది. పల్లె ప్రకృతి వనం గత ప్రభుత్వం పల్లెలు పచ్చగా ఉండాలని, వాతావరణం స్వచ్ఛమైన గాలిని ప్రజలకు అందించాలని ఉద్దేశంతో గ్రామంలో పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేస్తే ప్రస్తుతం ఆ పల్లె ప్రకృతి వనాలు డంపింగ్ యార్డులుగా మారిపోయాయి. మెదక్ జిల్లా నార్సింగి మండలం శంకాపూర్ గ్రామంలో పల్లె ప్రకృతి వనం డంపింగ్ యార్డుగా మారిపోయింది. గ్రామంలో
చెత్త పల్లె ప్రకృతి వనంలో వేయడంతో పక్కన ఉన్న ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. చెత్త సేకరణ కోసం 2-3 రోజులకు ఒకసారి ట్రాక్టర్ రావడం జరుగుతుందని, చెత్త తీసుకువచ్చి పల్లె ప్రకృతి వనంలో వేయడంతో ప్రక్కనే నివసిస్తున్న ప్రజలు పాములు, దోమలు రావడంతో భయభ్రాంతులకు గురవుతున్నామని, పిల్లలు జ్వరాల బారిన పడుతున్నారని, అధికారులు స్పందించి ఇప్పటికైనా చెత్తను తొలగించాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు. చెప్తున్నాం సెక్రటరీ మేడంకు ఏమని పల్లె ప్రకృతి చెత్త వస్తున్నారు ఓళ్ళు వస్తురు గల్లీ వాళ్ళు అందరు ట్రాక్టర్ వస్తుంది, జీపీ ట్రాక్టర్ 2 రోజులకు వస్తారు వస్తుంది. ఇక దానివల్ల ఇక్కడ వచ్చి చెత్త వస్తుంది. వాళ్ళు చెప్పారు మీరు సెక్రటరీ మేడం చెప్తే అన్ని పాములు అవి అన్నీ వస్తున్నాయని చెప్పినాం. కంప్లైంట్ చేస్తే తీపిస్తా సాఫ్ చేపిస్తా ఉంటుంది. 2 రోజులు వచ్చారు మున్సిపాలిటీ వాళ్ళు, సాఫ్ చేసారు, మళ్ళీ పోసిపోతారు. తాళం వేయరా దీనికి? తాళం వేయరన్న, అది ఊసిపోయింది, బిల్డింగ్ ఊసిపోయింది డోర్. మా ఇల్లు ఇక్కడ విలేజ్ పక్కన, ఇక్కడ పల్లె ప్రతిభా పక్కన. నా పేరు సిద్ధరాములు. సెక్రటరీ మేడం 2 సార్లు కంప్లైంట్ ఇచ్చిన, వస్తే అది చూసింది, పట్టించుకోలేదు. మున్సిపాలిటీని పంపించింది, సాఫ్ చేయించింది. అయినా పోస్టర్ అయినా ఉడకమే ఏం రెస్పాన్స్ ఇస్తలేదు. ఆల్రెడీ మండలం పోయి కంప్లైంట్ అయినా ఉడకని చెప్పిన, నాకు తాళం ఏమంటే తాళం వేస్తలేదు. దీని సమస్య ఏంటి సార్? అంతా మురికి, పందులు, కుక్కలు, మొత్తం వాసన వస్తుంది, గలీజు. దోమలు మరీ విపరీతంగా దోమలు వస్తున్నాయి, పాములు వస్తున్నాయి. దానివల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది ఈ గల్లీకి. దీన్ని పల్లె ప్రకృతి వనమా లేకపోతే డంపింగ్ ఆడ? సార్, చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం నమూనాలను గృహ నిర్మాణ శాఖ డీఈ యాదగిరి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నశంకరంపేట మండలంలో ఇప్పటి వరకు 77% నిర్మాణాలు జరుగుతున్నాయని, మండలంలో మొత్తం 467 ఇళ్లు మంజూరు కాగా వాటిలో 160 ఇండ్లు రేపు లెవెల్లో ఉన్నాయని, 152 ఇండ్లు బేస్మెంట్ లెవెల్లో నడుస్తున్నాయని, 5 ఇండ్లు పూర్తి చేసుకుని ప్రారంభోత్సవం కూడా చేసుకోవడం జరిగిందన్నారు. జిల్లాలో చిన్నశంకరంపేట మండలం 5వ స్థానంలో ఉందని, లబ్ధిదారులు నిర్మాణం పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసుకోవాలన్నారు. ఇంద్రమ్మ ఇండ్ల పనులు వేగం నడుస్తున్నాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఏఈ లోకేష్, ఎంపీటీఓ దామోదర్ పాల్గొన్నారు. మండలానికి గాను 467 ఇండ్లు శాంక్షన్ అయినాయి. అందులో మొత్తం మార్కింగ్ వేయడం కూడా జరిగింది. అంటే 77% ఉన్నాం. ఇక్కడ బేస్మెంట్ ఒక 152 ఉన్నాయి, ఆర్ఎల్ ఏమో 150 అయినాయి, ఒక 26 ఏమో ఆర్సీలు అయినాయి. అందులో ఒక 5 కంప్లీట్ చేసి మొన్న ఈ మధ్యలో ఎమ్మెల్యే గారితో ఇనాగ్రేషన్ కూడా చేయడం జరిగింది. ఇది ఒక మన గ్రామంలో ఒక ప్రోగ్రెస్ నడుస్తుంది, వర్కింగ్. ఇందిరమ్మ ఇల్లు బాగా నడుస్తుంది, ఇక్కడ ప్రోగ్రెస్ కూడా బాగుంది. డిస్టిక్లో చూసుకుంటే ఒక 5th ప్లేస్లో ఉంది డిస్టిక్లో ప్రోగ్రెస్లో. బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. మిగతాయి కూడా ఏమన్నా ఉంటే అవి కూడా దాని గురించి చేస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు మనం ఎప్పట్లో అంటే ఏం లేదు, టార్గెట్ 15 రోజులలో చేయాలి, 45 రోజుల్లో చేయాలి, 3 నెలలు కంప్లీట్ చేయాలి. కానీ వాళ్ళ స్తోమతను బట్టి కొంచెం ఆర్థికంగా కూడా చేసుకొని చేసుకుంటూ వస్తున్నారు. మ్యాక్సిమం 77% మన మండలం. చేగుంటలోని మోడల్ స్కూల్ ఆవరణలో జరిగిన ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయి అండర్-14, అండర్-17, అండర్-19 బాలబాలికల ఫెన్సింగ్ పోటీలకు ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి దాదాపు 300 మంది పైన పాల్గొన్నారు. ఈ పోటీలకు ముఖ్య అతిథిగా వచ్చిన మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ ఈ పోటీలు ప్రారంభించారు. ఈ పోటీలలో రాష్ట్ర స్థాయికి 72 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా కర్ణం గణేష్ రవికుమార్ మాట్లాడుతూ అండర్-14 బాలబాలికల ఈ నెల 21, 22, 23 తేదీల్లో మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు జిల్లా పరిషత్ హై స్కూల్లో టోర్నమెంట్ ఉంటుందని, అండర్-17 బాలబాలికలకు ఈ నెల 23, 24, 25 తేదీల్లో, అండర్-19 బాలబాలికలకు ఈ నెల 22, 23, 24 తేదీల్లో నెల్లికుదురు పాఠశాలల్లోనే పోటీలు ఉంటాయని ఉమ్మడి మెదక్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ నాగరాజు, సౌందర్య, శ్రీనివాస్, గణపతి, సమ్మయ్య, కోచ్ కర్ణం గణేష్ రవికుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫెన్సింగ్ రెఫరీలు కరణం మల్లీశ్వరి, కౌండిన్య, అన్నం రవి, స్వర్ణలత, భవానీ, నిశాంత్, శ్రీకాంత్, అంజలిలు పాల్గొన్నారు. ఈరోజు చేగుంట మండలంలో మన హెచ్జిఎఫ్డి ఫెన్సింగ్ గేమ్ అనేది జరిగింది. దీంట్లో చాలామంది వచ్చారని బాగా ఆడిన వాళ్ళే సెలెక్ట్ అయ్యారు. ఇదే విధంగా మరియు మనం పోయే మరో స్థాయిలో కూడా మంచి విజయాలు సాధించి మెడల్స్ సాధించి ఇలాంటి విజయాలు మన మండల్కి కానీ మన స్టేట్కి కానీ ఇంకా రావాలని కోరుకుంటూ, ఇలాంటి విద్యార్థులు ఇంకా వాళ్ళ తమ్ముళ్ళు కానీ అక్కలు కానీ ఎవరైనా ఉంటే ఇక్కడున్న ప్రతి ఒక్క ప్లేయర్ వాళ్ళని ప్రోత్సహించి వారంత స్థాయికి తీసుకురావాలని కోరుకుంటూ ముగిస్తుంది. చేగుంట మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ ఆవరణలో జరిగిన 69వ
జిల్లా స్థాయి HGF ఫెన్సింగ్ క్రీడల్లో అండర్ 14, అండర్ 17, అండర్ 19 బాలబాలికల్లో దాదాపు 300 పైన క్రీడాకారులు పాల్గొనగా మంచి ప్రతిభ చూపిన వాళ్ళను రాష్ట్రస్థాయి పోటీలకి ఎంపిక చేయడం జరిగింది. ఈ పోటీలు అండర్ 14 క్రీడా పోటీలు మహబూబాద్ జిల్లాలోని నెల్లికుదురు జడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో రేపు ఎల్లుండి అవతల 21, 22, 23లో ఉంటాయి. అలాగే 19 పోటీలు 22, 23, 24 తేదీల్లో ఉంటాయి. అండర్ 17 పోటీలు 23, 24, 25 తేదీల్లో ఉంటాయి. ఈ ఫెన్సింగ్ ఒలింపిక్ క్రీడ కనుక దీన్ని యూజ్ చేసుకుంటే ఉన్నత ఉద్యోగాలు కావచ్చు, ఉపాధి కావచ్చు, ఉన్నత చదువులకు ఉపయోగపడుతుంది. దీన్ని కూడా అందరూ కూడా యూజ్ చేసుకొని వాళ్ళ భవిష్యత్తుకు బంగారు బాట వేసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఇది ఇంతకుముందు మెదక్ జిల్లా నుంచి ఇక్కడ చాలామంది క్రీడాకారులు దాదాపు ఒక 200 పైన ఈ స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాల్లో కానీ ఉన్నత చదువులు కానీ ఉపయోగించుకొని వాళ్ళు భవిష్యత్తు బంగారు బాటలు వేసుకున్నారు. ఇప్పుడు కూడా అలాగే ఈ క్రీడాకారులు వాళ్ళందరూ కూడా అక్కడ మెడల్స్ కొట్టి వాళ్ళ తల్లిదండ్రులకు కానీ, స్కూళ్ళకి కానీ, వాళ్ళ ఊరికి కానీ మంచి పేరు తేవాలని కోరుకుంటారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో పాడైపోయిన రోడ్డు వెంటనే మరమ్మతులు చేయాలంటూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పీనపాక మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు పిలుపు మేరకు పీనపాక నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ఎంపీడీఓ కార్యాలయాల్లో ఎంపీడీఓలకు వినతి పత్రాలు సమర్పించారు నాయకులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో పాడైపోయిన రోడ్లను వెంటనే మరమ్మతులు చేయాలంటూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పీనపాక మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు పిలుపు మేరకు పీనపాక నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ఎంపీడీఓ కార్యాలయాల్లో ఎంపీడీఓలకు వినతి పత్రాలు సమర్పించారు నాయకులు. పాడైన రోడ్లను మరమ్మతులు చేయకపోతే ఆందోళన బాట పడతామని తెలిపారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు. మున్సిపాలిటీ పరిధిలో ఏదైతే ఖరాబ్ అయిన రోడ్లు మరి మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ టౌన్ ఆధ్వర్యంలో వారు వచ్చి దరఖాస్తులు ఇవ్వడం జరిగింది. మరి మేము కూడా మండలం 14 గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్నటువంటి రోడ్లను మరి తక్షణమే బాగు చేయాలి అని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మణుగూరు మండల పార్టీగా ఈరోజు ఎంపీఓ గారికి దరఖాస్తు ఇవ్వడం జరుగుతుంది. మరి ఎంపీఓ గారు తక్షణమే స్పందించి వారి పరిధిలో ఉన్న మేరకు వారు రోడ్లను రిపేర్ చేసి మరి మిగతావి పై అధికారులకు పంపించి ఈ యొక్క మణుగూరు మండల ప్రజలకు మరి ఉపశమనం కలిగే విధంగా మరి ప్రమాదాల బారి నుండి ఈ యొక్క ప్రజలను రక్షించాలి అని చెప్పి మరి కోరుతూ ఈ యొక్క వినతి పత్రం ఇస్తా ఉన్నాం. వినతి పత్రం ఇచ్చిన సందర్భంగా మరి ఇక్కడ హాజరైనటువంటి మరి మన పార్టీ మరి ముఖ్య నాయకులు వట్టం రాంబాబు గారు, మరి అలాగే భూమా రాంబాబు గారు, జావేద్ పాషా గారు, ఇంకా ముత్యం రమేష్ గారు, పెండియాల నాగేశ్వరరావు గారు, మహిళా సోదరీమణులు, ఇంకా పేర్లు చదవడం చాలా మంది ఉన్నారు కాబట్టి మరి ఇక్కడ అయినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. మీరు ఈ దరఖాస్తుకి స్పందించకపోతే మళ్ళా వారం 10 రోజుల్లో రేగా కాంతారావు గారి ఆదేశాల మేరకు ఇది ఇప్పుడు మనం సామరస్యంగా ఈరోజు దరఖాస్తు ఇస్తా ఉన్నాం. ఈసారి ఇంకా నిరసనని గట్టిగా తెలియజేస్తామని చెప్పి ఎంపీఓ గారికి తెలియజేస్తూ తక్షణమే పై అధికారులకు పంపించారు. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రామయ్యంపేట మండలంలో ఆర్యవైశ్య భవన్లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మెగా నేచురల్ హెల్త్ క్యాంప్ శిబిరాన్ని ప్రారంభించిన పట్టణ సీఐ వెంకట్రాజా గౌడ్. నిజాంపేట మండల కేంద్రంలో అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో అయ్యప్ప మహాపడి పూజ. నిజాంపేట మండలంలో అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణం కోసం కంకణబద్దుల మోతామని వెల్లడి. రైతుల ఆదాయాన్ని పెంచే దిశగా ప్రభుత్వం అడుగులు. రామయ్యంపేటలో ఆయిల్ ఫామ్ సాగుపై రైతులకు అవగాహన. భారత రాజ్యాంగం ప్రకారం పార్టీ ఫిరాయిస్తే అనర్హత వేటు తప్పదన్న మాజీ మంత్రి. జగిత్యాల జిల్లాలో మీడియా సమావేశం నిర్వహించిన జీవన్ రెడ్డి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.